నరకం నరకం కనపడుతుంది కోసమే. ఇదో అంతా మొత్తం ఈ నా కొడుకు కోసమే. ఈ నా కొడుకు చూడలేదు అనేసి వచ్చిన. నేనైతే చూసేసాను. మొత్తానికి మనోడు షాపింగ్ అయితే అయిపోయింది. ఎట్లుంది భయ్? శిక్ష భయంకరంగా పెట్టబడింది. అది రియాక్షన్ మీకు కూడా చూపిస్తాను నేను. అస్సలు మైండ్ కూడా ఆగుంటుంది. అసలు నిజంగా వాగినా ఏముండవు. జస్ట్ రియాక్షన్ మాత్రం క్లియర్. అంత లవ్లో పెడతా మొత్తానికి. వాళ్ళ మమ్మీ కూడా చూస్తుంది, వాళ్ళ లవర్ కూడా చూస్తుంది. హలో గైస్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారు? నేనైతే మంచిగున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అనంతపురం నుంచి మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అనమాట హైదరాబాద్కి. సో అని పికప్ చేసుకోవడానికి మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చేసాను అనమాట, అమీర్పేట్ మెట్రో దగ్గరికి. సో ఇక్కడ ఇంకా బస్సులో ఉన్నా, ఒక 5 minutesలో దిగుతా అంటే ఇక్కడ వచ్చి మెట్రో దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, అమీర్పేట్ మెట్రో దగ్గర. సో వాటి కోసం వెయిటింగ్. సో మళ్ళీ ఇందాక కాల్ చేసి రే కొంచెం ముందున్న రారా అని చెప్తే సో అక్కడికి వెళ్ళా. సో ఫైనల్గా అయితే వాడు వచ్చేసి నా బస్సు దిగేసి. సో ఇంకా ఈరోజు మొత్తం రచ్చ చేయాలి. ఇంకా మా వాడు వస్తే మామూలుగా ఉండదు. సో ఇంకా వాడిని ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము బయలుదేరిపోయాం ఇంకా. సో ప్రజెంట్ అయితే మేము గోల్కొండకి అయితే బయలుదేరినాం అనమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు. సో చూసేయండి. ఫైనల్గా అయితే మేము గోల్కొండకి రీచ్ అయిపోయాం అనమాట. సో మేము అక్కడ స్పెట్స్ అమ్ముతుంటే నేను వాడు ఒకటి స్పెట్స్ కొనుక్కున్నాం. సో ఎలా ఉందో చెప్పండి మాకు. సో కామెంట్లో తెలియజేయండి మీరు. సో ఫైనల్గా అయితే ఇదనమాట స్టార్టింగ్ లొకేషన్. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. కొంచెం ముందు అక్కడ కనిపిస్తుంది కదా ఎడ్జ్లో, అది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇంకా మీరు చూసేయండి. ఇంకా లెట్స్ గో. గైస్ మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. యాక్చువల్గా మన ఇండియన్స్కి ఒకటి 25 రూపీస్ అనమాట టికెట్ ఎంట్రీ. సో ఫారెన్స్ ఉంటారు కదా విజిటర్స్, వాళ్ళకు వచ్చేసి 200 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్. సో ఇక్కడైతే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం టికెట్ తీసుకొని మేము. సో ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ తర్వాత ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం.
అసలు. సో మనమైతే అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తుందో అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ దాటుకుని వెళ్ళాలి. సో వీడు ఎక్కడ పడితే అక్కడ దూరుతూనే ఉన్నాడు, ఏ గృహ కనబడితే ఆ గృహంలో. చూస్తూనే ఉన్నాను మీరు. నరకం కనపడుతుంది. అంతా మొత్తం ఈ నా కొడుకు కోసమే. ఈ నా కొడుకు చూడలేదనేసి వచ్చిన, నేనైతే చూసేసాను. సో మీరు పైకి ఎక్కుతున్న టైంలో మీకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ మహాంకాళి టెంపుల్ అనమాట. సో మీరు ఎక్కే టైంలో మీకు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా కొద్దిసేపు అయితే మేము అక్కడ కూర్చొని ఇంకా బయలుదేరాం అనమాట. ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయాం. సో జస్ట్ వన్ స్టెప్ అంతే, జస్ట్ వన్ స్టెప్లో వెళ్ళిపోతాం మనము. సో అక్కడ కనిపిస్తుంది, అక్కడ అందరూ జనాలు వెళ్తున్నారా, అక్కడ లోపలికి వెళ్ళిపోతే మనం అయితే అక్కడికైతే రీచ్ అయిపోతాం. వచ్చేసాం, లోపలికైతే వచ్చేసాం. సో మేమైతే భయంకరంగా అంటే భయంకరంగా కలిసిపోయాం అనమాట. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏం చేద్దామంటే అక్కడ వాటర్ కనిపించింది మాకు, ఒక కొట్టు. ఆ కొట్టులోకి వెళ్ళి డ్రింక్స్ తీసుకొని, వాటర్ తీసుకొని, ఫస్ట్ అయితే చిప్స్ తీసుకొని ఇంకా కుమ్మేసి గట్టిగా తాగేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. ఇలా పైకి
పైన చూస్తారా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో అది గైస్ ఫైనల్గా అయితే చూసేసారు కదా గోల్కొండ పోర్ట్ అయితే. మేమైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. వ్యూ అయితే మస్తు ఉంది అసలు, చూసారు కదా మీరు కూడా. సో అక్కడ నుంచి మస్తు ఆకలి అవుతుంటే పోయి ఇంకా వెళ్ళేసి షాగోస్కి అయితే వెళ్ళేసి ఇంకా మెనూ చూడగానే ఇంకా ఏం చెప్పాలో తెలియక, అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, ఏం చెప్పాలో తెలియక ఇంకా చికెన్ లాలీపాపు, మటన్ బిర్యానీ చెప్పేసి ఇంకా గట్టి కుమ్మేసాం అనమాట. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉందన్నమాట, అసలు భయంకరంగా ఉంది. సో చూసేయండి ఇంకా. సో ఫైనల్గా అయితే మొత్తానికి కుమ్మేసాం. ఫైనల్గా బిల్ అయితే ఇది. సో ఇంకా అక్కడ నుంచి మేమైతే జూడియోకి అయితే వెళ్ళిపోయాం. జూడియోలో షాపింగ్ చేయాలన్నాడు, అందుకు జూడియోకి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా అక్కడ షాపింగ్ చేసి నైట్ ఇంకా ట్యాంక్ బండ్ అయితే వెళ్ళిపోయాం. అది కూడా చూసేయండి ఇంకా. పెట్టబడింది. ఆ రియాక్షన్ మీకు కూడా చూపిస్తాను నేను. అస్సలు మైండ్ బాగుంటుంది అసలు. నిజంగా వాయినా ఏమనుకోకు, ఇష్టపడతా కానీ రియాక్షన్ మాత్రం రియల్, చాలా రియల్. కానీ
రియాక్షన్ అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయాం కానీ అమ్మాయి రియాక్షన్ మాత్రం మామూలుగా అంటే మామూలుగా ఇవ్వలేదు. సో అందుకే అనమాట అమ్మాయిని ఫాలో అయ్యాం జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో ఏమన్నా తప్పుగా అనిపించింటే సారీ, బట్ జస్ట్ ఫర్ ఫన్ అంతే.